హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి నారాయణ గ్రాండ్ టెస్ట్ పేపర్ల నుంచి ఒక క్వశ్చన్ తీశాను. సో ప్రతి క్వశ్చన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, ఎందుకంటే జేఈఈ మెయిన్స్లో మనకు క్వశ్చన్ చాలా లెంగ్తీగా ఉంటాయి, మల్టీ కాన్సెప్ట్ ఉంటాయి. అంత సింపుల్గా ఏమో షార్ట్ కట్ ఏముండదు, మల్టీ కాన్సెప్ట్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం ఏముంది చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇచ్చిన టర్మ్ ఏంటో చూడండి, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అరే నేను దీన్ని డెరివేటివ్ చేస్తున్నా. డెరివేటివ్ చేస్తే dy బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n మైనస్ 1. అంతే కదా, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n అది చూడండి ఒకసారి, n ఏ ఉంది n ప్లేస్లో, కానీ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది. అంటే దాన్ని మళ్ళీ చేయాలి, dy బై dx ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్ అంటే 1, dy బై dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1 బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 2x. ఇక్కడ చూద్దాం, మనకి దీనికి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ స్టెప్ చూడండి, dy బై dx ఆఫ్ ఎక్స్ అంటే 1, dy బై dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1 బై 2 రూట్ ఎక్స్, మళ్ళీ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 1 అంటే కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ అంటే 2x, క్యాన్సిల్ చేశాను. మనకి మిగిలిపోయింది ఏంటో చూడరా, n ఇంటూ ఎక్స్ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎల్సిఎం తీసుకో, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఈ టర్మ్కి హోల్ పవర్ n మైనస్ 1 ఉంది. ఈ టర్మ్కి హోల్ పవర్లో ఎంత ఉన్నట్టు మనకి 1 ఉన్నట్టు. అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తుంటే రెండింటికి బేస్ ఒకటే కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మిగిలిపోయింది ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n మిగులుతుంది బై ఇది ఎంత ఉందా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n అంటే అంత y, అంటే y స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ మనకి dy బై dx, గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూ ఏంటి మనకి dy బై dx వాల్యూ, ఓకేనా. ఈ dy బై ఈ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ మళ్ళీ తీసుకుంటూ వస్తాను. అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఈజ్ ఈక్వల్ టు ny బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీనికి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తాను. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. మనకు మిగిలింది ఏంటో చూడమ్మా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు ny ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నా. దీన్ని డెరివేటివ్ చేస్తే ఈ టర్మ్ ఇక్కడ రాస్తాను చూడండి, డెరివేటివ్ చేస్తున్నాను. అంటే ఎంత అవుతుందో మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా ఉంచి ఈ dy బై dx డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ ఈ dy బై dx కాన్స్టెంట్గా ఉంచి d బై dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అప్లై చేస్తే ఎంత అవుతుంది 2x. అంటే దీనికి ఏం రాసి మనం uv ఫార్మ్ రాసాం. దీన్ని కాన్స్టెంట్గా ఉంచి దీన్ని డెరివేటివ్ చేశాను, దీన్ని కాన్స్టెంట్గా ఉంచి దీన్ని డెరివేటివ్ చేశాను. నెక్స్ట్ రెండోది, ఇదిగో ఇక్కడ n కాన్స్టెంట్గా ఉంచుతున్నాను, n ఇంటూ వైని కాన్స్టెంట్గా ఉంచి ఇది ఏంది మనకి 1 బై, ఇది రూట్ ఎక్స్ కదా, 1 బై 2 రూట్స్ అంటే ఎంత అవుతుంది మనకి 1 బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే మళ్ళీ 2x అవుతుంది ప్లస్ n ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా ఉంచి y చేస్తే ఏమవుతుంది మనకి dy బై dx, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి uv ఫామ్ రాశాను. ఇదిగో n 2 టర్మ్స్లో వస్తుంది. వైని కాన్స్టెంట్గా ఉంచి దీన్ని రూట్ ఎక్స్ ఫామ్ చేశాను. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా ఉంచి ఇదిగో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా ఉంచి y చేశాను. ఇక్కడ చూద్దాం, మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ dy బై dx ఈక్వల్ టు n ఇంటూ 2 క్యాన్సిల్. మనకి మిగిలింది ఎంత ny బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ ఓకేనా. ఇక్కడ చూద్దాం, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది ఎంత రాద్దాం మనం డివై బై డిఎక్స్. ఇప్పుడు చూద్దాం ఎన్ ఇంటూ ఇక్కడ ఎంత మిగిలిపోయింది మనకి ఇంకా ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్స్లో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తారా మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచండి 2x ఇంటూ డివై బై డిఎక్స్. ఈ ఎన్వై ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎన్వై అంటే ఎంత? ఇదిగో ఎన్వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డివై బై డిఎక్స్ అంటే ఇది ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ అవుతుంది ప్లస్ ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచితే మరి డివై బై డిఎక్స్ అంటే బాక్స్లో చూడండి ఏముంది ఎన్వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రెండు క్యాన్సిల్. ఓకేనా, రెండు క్యాన్సిల్. ఇక్కడ చూద్దాం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ అంటే ఏంటి? ఒకటి తీసేసారనుకోండి మిగిలిపోయింది అంత మనకి ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ ఇంటూ ఎన్ అంతా ఎన్ స్క్వేర్ ఇంటూ వై ఎన్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ద ఆన్సర్. చూడండి ఆప్షన్ ఏముంది? ఆప్షన్ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్.